మనం ఎన్ని ఫ్రాడ్లు చేస్తున్నా పెళ్లి ఫ్రాడ్ ఇదేరా మొదటిసారి. మామా మన ప్లాన్ సక్సెస్ రా. లోపల ఎవ్వరూ లేరు. ఒకటి ఆదిశ్వరుడు వాళ్ళని తీసుకుపోయి ఉంటాడు, లేదంటే మాతకి ఊరికి భయపడి పారిపోయి ఉంటుంది. ఎలాగైనా నేరస్తుడు ఆదిశ్వరుడే. సత్య, నీ ప్లాన్ ప్రకారమే అంతా జరిగింది. నెక్స్ట్ ఏంటి? కోట తలుపులకి తాళం వేయండి. వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు. కాళీ అమ్మవారు తప్పకుండా వాళ్ళని ఇక్కడ రప్పిస్తున్నారు. సూపర్ గా చేసావు సత్యజిత్. థ్యాంక్ యూ సార్. ఇంత తొందరగా పని పూర్తి చేస్తావని నేను అనుకోలేదు. 3000 ఎకరాల వ్యాపారం ఆ మాతంగి వల్ల, వాళ్ళ కాళీయమ్మ వల్ల పెండింగ్ లో ఉంది. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా సార్. చెప్పిన దానికంటే ఎక్కువే ఇందులో ఉంది. ఆహా, దేవుడు దయ చూపించాడు. ఎంజాయ్ ఎంజాయ్ చేయండి. అలాగే చూడు, సార్. ఇక మీద దాన్ని రిపేర్ చేయాలన్నా అమ్మాలన్నా నువ్వే చేయాలి. మాకు కావాల్సింది అదేగా. మ్మ్. ఏయ్, దాన్ని ఇలా ఇవ్వరా. ఈ క్రెడిట్ అంతా నాదే. ఇది నే పడుకున్న కాంట్రాక్ట్ కదా. ఓకే. ఆయన మీద ఎంత ప్రేమ పెంచుకున్నాం, ఎందుకు ఇలా చేశారమ్మా? ఇక మీదట ఆయన రారా? ఆకలిస్తుందా? లేదమ్మా, ఆకలేం కావట్లేదు. అమ్మా, అమ్మా, బాగా ఆకలేస్తుందమ్మా. తినడానికి ఏం లేదా అమ్మా? ఉంటూ వస్తాను. ఆకలిగా ఉందమ్మా, చాలా భయంగా ఉందమ్మా. భయపడకు, నేనున్నానుగా.
చంపకూడని అమ్మే బాధ్యత సేటు నాకంట కట్టకపోతే ఈ వ్యవహారాలు చూసుకోవడానికి మళ్ళీ నేను ఇక్కడికి రావాల్సిన పని ఉండేది కాదు. పెళ్ళయింది. ఇప్పుడు ఆ తల్లి కూతుళ్ళు చనిపోయిన విషయం వాళ్ళకి తెలిస్తే నీతో పాటు నేను కూడా పోలీస్ కేసులో ఇరుక్కుంటాను. వాళ్ళని పూడ్చిపెట్టడానికి గొయ్యవుతున్నాను. వాళ్ళ శవాలు పైన ఉన్నాయి. వెళ్ళి చూడు, వెళ్ళరా, వెళ్ళి చూడు, వెళ్ళు. ఇద్దరిని చంపేసి నింద నా మీద వేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? దానికి తాళి కట్టి మోసం చేసింది నేనా? తాళం వేసి పస్తులు పెట్టింది నేనా? నువ్వే వాళ్ళని చంపేశావు. కులదేవతకి పూజలు చేసే ఆవిడ మాతంగి. వాళ్ళ మనుషులకి విషయం తెలిసిందా నిన్ను చంపేస్తారు. పోరా పోరా ఇక్కడి నుంచి. బాగుంది, వాళ్ళను పూడ్చి పెట్టడానికి గొయ్యి తీస్తున్నావా? నిన్ను చంపి దాంతో పూర్తి చేయాలరా? రాయ్, ఒక్కరోజు నువ్వు దాన్ని ఇష్టపడలేదు, నేను ఇష్టపడ్డానరా. వాళ్లను పూడ్చే హక్కు నా ఒక్కడికే ఉంది. పోరా పోరా. ఇక్కడే మొత్తం అంతా ఇక్కడే అయిపోయింది. ఇంత జరిగింది ఏది చెప్పలేదు కదా? నేను ఈ విషయాలన్నీ నాలోనే దిగమింగుకున్నాను. చెంపకు కోట అమ్మబోతున్నారని తెలిసినప్పుడు అంత ధర పెట్టి కొనడానికి ఇదే ముఖ్య కారణం. మనం నలుగురు ఈ రోజు ఇంత మంచి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నా అమలే. సలహాలిచ్చి బిజినెస్ ప్రారంభించి మన ఎదుగుదలకి కారణమైంది. అలాంటి తన ప్రాణాలు కాపాడటం నా ధర్మం. నేను దేవుణ్ణి కోరుకునేదొక్కటే, ఈ సమస్య పూర్తయ్యేంత వరకు అమలా అమ్ములు ఈ చెంపక కోటకి రాకుండా ఉండాలి. దేవుడు నీ కోరిక నెరవేర్చాడు. మీరు బయలుదేరి వచ్చిన దగ్గర నుంచి నేను నిద్రే పోలేదు. మీ ఫ్రెండ్ వైఫ్ కి ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నారని చెప్పారు, అందుకే తీసుకొచ్చాను. కరెక్ట్, రావాల్సిన చోటుకే వచ్చారు. బాగుంది కదా. ఏం కోట? చంపే కోట కాదు, చంపక కోట. రాజు ఏమంటున్నా? ఏమన్నాను? సంతోషంలో రావలసిన వాళ్ళందరినీ ఆ ఆత్మ అక్కడికి రప్పిస్తుంది. తిరిగి వెళ్లడం అసాధ్యం. కాదని ప్రయత్నిస్తే ఆపద వాటిల్లుతుంది.
ద్వారానికి కుడి వైపున ఈ మంత్రించిన తాయెత్తును పూడ్చిపెట్టు. ఆ తర్వాతే నువ్వు ఆ కోటలోకి అడుగు పెట్టాలి, లేకపోతే పెద్ద ప్రమాదం సంభవిస్తుంది.